ఎంతసేపు పడుకుంటే అలాగా పందిలో అలా పడుకొని వండడానికి ఏమైనా కాయగూరలు తీసుకురా వెళ్ళి. మార్నింగ్ నోరేసుకొని పడిపోద్ది, ప్రశాంతంగా నిద్ర కూడా పోనవద్దు. అసలు ఈ అమ్మలు కొట్టకుండా తిట్టకుండా ఎక్కడ ఉంటారు దేవుడా? మా అమ్మని కూడా అలా ఉండేలా చేయొచ్చు కదా. ఏదో అంటున్నావు. అది నిద్ర సరిపోవట్లేదని. సర్లే నైట్ అంతా పడుకుని ఉండవు, నిద్ర ఏం సరిపోద్ది. కాయగూరలే కదా నేను తెచ్చుకుంటానులే, నువ్వు పడుకో. అమ్మ నేను చూసుకోలేదు, చైతన్యాలు పడిపోయింది. నేను క్లీన్ చేస్తానులే, నేను క్లీన్ చేస్తాను. ఏం పర్లేదులే, అయ్యే కదా నేను ఎత్తుకుంటానులే, నువ్వు వెళ్ళు. దేవుడు నిజంగానే సీరియస్ తీసుకున్నాడు అంటావు ఏంటి? అసలు ఏమనట్లేదు. ఇంకేంటి మరి అనండి సార్? ఒరే నీకు మళ్ళీ చేస్తాను రా. పర్లేదు మాట్లాడు, ఏదో అవసరం ఉంటుంది కదా, మాట్లాడేసి తొందరగా తిని. ఓడి అమ్మ చేంజ్ ఎట్టు ఎంత ఘోరంగా ఉంది. ఒకప్పుడు తిన్నప్పుడు ఫోన్ మాట్లాడితే మెంటల్ అయిపోయేది. అసలు ఇంకెప్పుడు తిట్టదంటావే ఏంటి? ఒరే మా అమ్మ కొట్టకుండా తిట్టకుండా అంటే కొత్తగా ఉందిరా నాకు. అయ్యో కుండీ ఇరిగిపోయిందా? పర్లేదు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓడి అమ్మ తిట్టకుండా ఉంటే ఎంత దారుణంగా ఉంటుందని ఇప్పుడు అర్థమవుతుంది. మదర్ ఫీలింగ్ రావట్లేదు, ఏదో తేల్చేయాలి అర్జెంట్గా. అమ్మ ఎందుకమ్మ ఎన్ని చేసిన అనట్లేదు? నువ్వు తిట్టడం కంటే ఇలా సైలెంట్ ఉంటే ఇంకా డేంజర్లో ఉంది. తిడితే ఇంకా ప్రశాంతంగా ఉంటుందేమోనమ్మా. నువ్వు ముందులాగా అయిపోమ్మా. దేవుడు మా అమ్మ నార్మల్ చేసి బంగారం అలాంటి కుండి మండ పెట్టావు కదరా, పనికి మళ్ళీ ఎదవా, బాడుక ఎదవా, చెత్త ఎదవా. చేతి కుదురుకుంటావు, ఒక్కరోజు తిన్నా ఉండవు, ఇల్లంతా పెట్టి చేసి పారేస్తావు. నీకు ఇలా కాదురా, నువ్వు తెగులుతున్నా కానీ బుద్ధి రాదురా. అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ.